ఇక మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. 7.7 తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికి విలవిల్లాడిన నగరంలోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు 1644 మందికి పైగా మృతులను గుర్తించారు. Satellites show how street after street, suburb after suburb are in ruin. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండు టెండలో ఉత్త చేతులతో చిన్న చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మొదట సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భూ ఫలకాలు వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తి స్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. శిథిలమైన రహదారులు, కూలిన వంతెనలు, అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ, అంతర్యుద్ధం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. కంట్రోల్ టవర్ కూలిపోవడంతో విమానాల సేవలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలిపోవడం, మళ్లీ భూమి కంపిస్తుందనే సూచనల నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఆరుబయటే గడుపుతున్నారు. ఆహారం, తాగునీరు, మందుల కోసం పలువురు అలమటిస్తున్నారు. చైనా బృందాలు ఓ ఆసుపత్రి శిథిలాల నుంచి ఒక వృద్ధుణ్ణి ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగాయి. 40 గంటలకు పైగా ఆయన ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారు. పొరుగున ఉన్న థాయిలాండ్లో భూకంపం వల్ల ఇంతవరకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.